ఆస్తమా సీరియస్ అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి. ఈరోజు ఒక స్టోరీ చెప్తా. దుబాయ్లో ఉన్న ఒక వ్యక్తి తనకి కూతురు పుట్టిందని తెలిసి చాలా సంతోషపడ్డాడు. కష్టం మీద ప్రయత్నించి లీవ్ తీసుకొని నెల రోజుల తర్వాత పాపని కలవడానికని వచ్చా. నెల రోజులు పాప చాలా బాగుంది, కానీ తను రాగానే దగ్గడం మొదలుపెట్టింది. ఆ తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎక్కువైపోయింది. ఇంట్లో వాళ్ళకి ఏం అర్థం కాలేదు. ఇమ్మీడియట్ గా పాపని తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. రికవర్ అయిపోయింది. మళ్ళీ అలాగే జరుగుతుంది. తనేమో కూతురుతో టైం స్పెండ్ చేయాలని వస్తే కూతురు దగ్గరికి వెళ్ళగానే దగ్గడం, శ్వాస తీసుకోవడం ఇబ్బంది రావడం, ఇవన్నీ చూసేసరికి ఫ్యామిలీ మెంబర్స్ కి భయం మొదలైంది. తాయెత్తులు కట్టారు, పూజలు చేశారు, మేకలను కూడా కోసారు. కానీ పాప ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు బాగానే ఉండి సడన్ గా మళ్ళీ వాళ్ళ ఫాదర్ తో టైం స్పెండ్ చేయగానే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలైపోతుంది. ఇలా వాళ్ళు చాలా కంగారు పడుతున్న సమయంలో నన్ను కలిసినప్పుడు ఒక చిన్న క్వశ్చన్ అడిగా. మీరు దుబాయ్ నుంచి వచ్చాక పర్ఫ్యూమ్స్ వాడుతున్నారా అని చెప్పేసి. వాళ్ళ ఇంట్లో జనరల్ గా పర్ఫ్యూమ్స్ వాడే అలవాటు ఎవరికి లేదు. తను దుబాయ్ నుంచి వచ్చేటప్పుడు కొత్తగా పర్ఫ్యూమ్స్ తీసుకొచ్చాడు, వాళ్ళ బ్రదర్స్ కి ఇచ్చాడు, తను వాడుతున్నాడు. ఆ స్మెల్ అనేది ఆ పాపకి ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టింది. చాలా మంది అనుకుంటారు ఆస్తమా అంటే ఏదో వస్తుంది ఏంటి అని చెప్పి. కొన్ని చిన్న చిన్న కారణాలే ఉంటాయి. ఇటువంటి కారణాల వల్ల ఒక్కొక్కసారి వాళ్ళకి చిన్నపిల్లలు కాబట్టి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఆ చిన్న చిట్కా చెప్పగానే వాళ్ళ ఇంట్లో అందరూ పర్ఫ్యూమ్స్, స్మోక్ పెట్టడం, అగరబత్తి స్మెల్స్ కానీ స్మెల్ వచ్చే వాటి అన్నింటినీ కూడా తీసేగానే పాప లక్షణాలన్నీ తగ్గిపోయి తను హ్యాపీగా టైం స్పెండ్ చేసి మళ్ళీ వెళ్ళిపోయాడు. సో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ సర్కిల్లో కానీ ఒకవేళ మీకు ఆస్తమా ఉన్నట్లయితే జస్ట్ వాళ్ళని రిక్వెస్ట్ చేయండి పర్ఫ్యూమ్స్ వాడొద్దు అని చెప్పేసి. ఒకవేళ వాడినా కూడా మైల్డ్ పర్ఫ్యూమ్స్ మాత్రమే వాడమని చెప్పండి. థ్యాంక్ యూ.